ఎంత కాస్ట్లీ మొబైల్ ఉన్నా నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఫోన్ కాల్స్ మెసేజ్లు చేయడం కుదరదు. అలాగే రోజువారీ పనులు, ఉద్యోగానికి సంబంధించిన వర్క్స్ అన్నీ మొబైల్తోనే ముడిపడి ఉంటాయి. మరి అలాంటప్పుడు సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొబైల్ సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు ఫోన్ని ఒకసారి రీబూట్ చేయాలి. ఫ్లైట్ మోడ్ని ఆన్ లేదో ఆఫ్ చేయాలి. సిమ్ కార్డ్ సరిగ్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. సిగ్నల్ స్ట్రెంగ్త్ స్మార్ట్ ఫోన్లో వాడే సిమ్ కార్డ్ టైప్ మీద ఆధారపడి ఉంటుంది. సిమ్ కార్డ్పై డస్ట్ ఉంటే సిగ్నల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సిమ్ కార్డ్ని మైక్రోఫైబర్ క్లాత్తో శుభ్రం చేశారో లేదో చూసుకోవాలి. సిమ్ కార్డ్పై చిన్న గీతలు పడినా సిగ్నల్ స్ట్రెంగ్త్ ఇంటరప్ట్ అయ్యి సిమ్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కొత్త సిమ్ కార్డ్ వేయాలి. కొన్ని ప్రాంతాల్లో 4G లేదా 5G నెట్వర్క్లకు ఫుల్ సిగ్నల్ స్ట్రెంగ్త్ ఉండదు. స్మార్ట్ ఫోన్లలో వీక్ సిగ్నల్ ఉంటే నెట్వర్క్ మోడ్ మార్చాలి. స్మార్ట్ ఫోన్లను 4G లేదా 5G నుండి 2G లేదా 3G నెట్వర్క్లకు మార్చుకోవచ్చు. యూజర్లు నెట్వర్క్ మోడ్ని మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిమ్ కార్డ్ సెట్టింగ్స్ పై టైప్ చేయాలి. అడ్జస్ట్ చేయడానికి సిమ్ కార్డ్ స్లాట్ని క్లిక్ చేయాలి. తర్వాత ప్రైమరీ నెట్వర్క్ టైప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడేవాళ్ళు తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది.